BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ విషయం టీడీపీ శ్రేణులకు తెలియడంతో సమావేశాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు, రాళ్లు రువ్వారు. రెడ్డప్ప ఇంటి నుంచి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో అటు వైసీపీ శ్రేణులు కూడా రెడ్డప్ప ఇంటి వద్దకు భారీగా చేరారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెడ్డప్ప ఇంటి వద్ద భారీగా మోహరించారు. రెండు వర్గాలను చెదరగొట్టేందుకు యత్నిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు అండగా ఉండే విధంగా అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే పనిలో భాగంగా ఈరోజు పుంగనూరు పట్టణానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అందరిని కూడా కలుసుకొని ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నింటినీ కూడా ఒక ఎంపీగా పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాం. రాష్ట్రంలో మనం వినుకొండలో చూసాము, ఇది వరకు కూడా చూసాము. వినుకొండలో పట్టపగులే రెండు చేతులు నరికేసి మెడ నరికేసి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఏ విధంగా చంపారో ఈ రోజు అందరూ కూడా చూసాను. చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఇల్లులు కొట్టేయడము, కార్యకర్తల పైన దాడులు చేయడము, వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించడము, ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా ఒక చెడ్డ ఒరవడిగా ఈ రోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్లీ ఈ ఫ్యాక్షన్ గొడవలు, మళ్లీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఘోరంగా ఉన్నిందో ఫ్యాక్షన్ గొడవలు, ఇవన్నీ కూడా ఆ విధంగా దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు. ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చవి చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.